ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం యొక్క తీరు, ప్రభుత్వం యొక్క విధానం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇందాక మా సీనియర్ నాయకులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఇదొక తుగ్లక్ ప్రభుత్వం, తిరోగమన విధానాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి అరాచక ప్రభుత్వం అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఈ 400 రోజుల పరిపాలనలో అర్థమైపోయింది. ఆనాడు ఎన్నికల సందర్భంలో ఇట్లా పేపర్లకు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి ఆనాడు సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి బట్టి గారు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టి మరీ 6 గ్యారంటీలకు సంబంధించి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినాక కనీసం 6 గ్యారంటీని కూడా అమలు చేయకుండా 400 రోజుల పాటు కేవలం అటెన్షన్ డైవర్షన్ మీద, ప్రతిపక్షాల మీద బురద జల్లుడు మీద, గత ప్రభుత్వం యొక్క విధానాల మీద కమిషన్లు వేసి అడ్డగోలు దుష్ప్రచారాలతోని కాలాన్ని వెళ్ళదీసిరే తప్ప ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలే, రైతాంగానికి రైతు భరోసా ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే మాటిచ్చిర్రో ఎకరానికి 15,000 అది చేయలే, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు అది చేయలే, వరి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు దాన్ని బోగస్ చేసిర్రు. ఒక్క ఊర్లో కూడా ఈ సంవత్సర కాలంలో 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టలే, ఉద్యమకారులకు ఎవరికి కూడా 250 చదరపు గజాల స్థలాన్ని ఇయ్యలే, మా ముసలవ్వలకు 4,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇయ్యలే, ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాలు దాటితే 2,500 ఇస్తామన్నారు అది ఇయ్యలే, స్కూటీ ఇయ్యలే, తర్వాత 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు ఇయ్యలే, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తాం గృహజ్యోతి పథకం కింద అని చెప్పి అది ఇయ్యలే, చదువుకునే ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయల వరకు కార్డులు ఇస్తామన్నారు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడుతున్నారు అది చేయలే, కేసీఆర్ పెట్టినటువంటి 1000కి పైగా గురుకులాల్ని సర్వనాశనం చేసి వాళ్ళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి చర్యలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 400 రోజుల పాలనలో అనేక రకాలైనటువంటి తుగ్లక్ చర్యలతోని ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీసింది, రాష్ట్ర ప్రజల్ని గోసబెట్టింది, రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిపింది. ముఖ్యంగా తుగ్లక్ పాలనని మేము ఎందుకు అంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన తుగ్లక్ పరిపాలన ఎందుకు అంటున్నామంటే తుగ్లక్ గల రాజధాని ఢిల్లీని దౌలతాబాద్కు మార్చినట్టుగా ఈయన కూడా కేసీఆర్ గారి గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ కూడా తప్పుడు నిర్ణయాలని చెప్పి వాటన్నిటిని రద్దు చేసిండు. మెట్రో మేము గతంలో ప్రతి ఎగ్జిస్టింగ్ మెట్రో పాయింట్ నుంచి ఓఆర్ఆర్ వరకు, తర్వాత ఓఆర్ఆర్ చుట్టూ ఇట్లా మెట్రోను పొడిగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈయన వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలన్నింటినీ క్యాబినెట్ నిర్ణయాలు రద్దు చేసిండు ఫస్ట్. రెండవది మూసీ సుందరీకరణ పేరిట ఆనాడు కొంత ఎస్టీపీలు అవి కట్టి సీరియస్గా మేము ప్రయత్నం చేస్తే మూసీ రిజర్వేషన్ పేరిట ఈయన 150,000 కోట్లు అదానితోని మెగా లాంటి సంస్థలతోని ఇంటర్నల్ అగ్రిమెంట్లు చేసుకొని లోపాయికారిగా మాట్లాడుకొని 150,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఈ మూసీ సుందరీకరణ 15-16,000 కోట్లతో అయిపోయేదాన్ని 150,000 కోట్లకు పెంచి దాని విషయంలో కూడా ఇంకో తప్పు చేసిండు. అదేవిధంగా గతంలో ఫార్మాసిటీ ముచ్చర్ల దగ్గర వేలాది ఎకరాలు అప్పటి ప్రభుత్వం సేకరిస్తే గతంలో మా కేసీఆర్ గారు చైనాకు పోయి వచ్చి చైనాలో ఏ స్థాయిలోనైతే ఫార్మాసిటీల నిర్మాణం జరిగిందో ఆ స్థాయిలో హైదరాబాద్ భవిష్యత్తులో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ జినోమ్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో తయారయ్యేటటువంటి వ్యాక్సిన్లలో 40-50% ఇక్కడనే హైదరాబాద్ వేదికగా తయారవుతూ ఉన్నాయి. ఫార్మా హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని వారు నిర్ణయం తీసుకొని ఫార్మాసిటీని అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా 4th ఎస్టేట్ సిటీ అని చెప్పి వాళ్ళ 4 బ్రదర్స్ కోసం దాన్ని మార్చేసే ఇంకో ప్రయత్నం చేసింది. గతంలో కేసీఆర్ గారు నేను ఆనాడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ ఉన్నప్పుడు అధికారం వచ్చిన కొత్తలోనే ఓఆర్ఆర్కు అవతలగా RRR రావాల్సినటువంటి అవసరం ఉంది. ఓఆర్ఆర్ వరకు జనావాసాలు బాగా పెరిగినాయి, ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ ప్రగతి పరుగులు పెట్టాలని చెప్పి RRRకు కేసీఆర్ గారు రూపకల్పన చేసి ఆనాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి సర్ఫేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేషనల్ హైవేస్ మినిస్టర్ అయిన గడ్కరీ గారిని కలిసి మేము మొదట గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ టర్మ్లోనే దీనికి సంబంధించి అడుగులు వేసింది. సో అది టెండర్ స్టేజ్కి వచ్చింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా పక్కకు పెట్టి సంవత్సర కాలం దాని విషయంలో కాలయాపన చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏదో టెండర్లు పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇది ఒక నిర్ణయం ట్రిపుల్ ఆర్కి సంబంధించి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయింది, కొట్టుకపోయిందని చెప్పి దుష్ప్రచారాలు చేసి కాళేశ్వరంలో మేడిగడ్డకు దిగువన ఇప్పటి వరకు ఈ వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 2700 టీఎంసీల నీళ్లు, గోదావరి నీళ్లు సముద్ర పాలైనాయి. అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ అయ్యాక తెలంగాణలో చెరువులు నింపక వాళ్ళ తెలంగాణ రైతుల పొట్టగొట్టి తెలంగాణలో పంటలు ఎండబెట్టి ఇంకొక తుగ్లక్ చర్య ఈయన రేవంత్ రెడ్డి తీసుకున్నాడు, చేసిండు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు రెండో టర్మ్ గవర్నమెంట్లో ఒక పంపును ఆన్ చేసి ఇంకా కొంత ల్యాండ్ అక్విజిషన్ చేసి కాలువలు పూర్తి చేస్తే మొత్తంగా ఇంకా మిగతా పంపులు కూడా ఆన్ చేసుకుని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం, పాలమూరు జిల్లాలో కొంత భాగం, అదేవిధంగా ఏదుల నుంచి డిండికి నల్లగొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కూడా నిలిచేటట్టుగా దానికి రూపకల్పన చేస్తే దాన్ని కూడా ఈ సంవత్సర కాలంగా పక్కన పెట్టి ఇంకొక తుగ్లక్ చర్య చేసి, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో మా ప్రభుత్వం నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా అవకతవకలు, లోపభూయిష్టం అని చెప్పి మళ్ళా వీళ్ళు అధికారంలోకి రాగానే మొన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి 800 మెగావాట్లు కనెక్ట్ చేసినటువంటి తీరు. అంటే గత ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని విమర్శించి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద దుష్ప్రచారాలు చేసి అబద్ధాలని ప్రచారం చేసి ఏదో అవినీతి జరిగిందని చెప్పి, ఏదో అక్రమాలు జరిగినాయని చెప్పి, తెలంగాణకి ఏదో నష్టం జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రాజెక్టులనే వినియోగించుకోవడం, దాంట్లో కొంచెం అటు ఇటు మార్పులు చేసి వాటినే కొనసాగించేటట్టు చేయడం, ఈ రకమైనటువంటి చర్యలు తప్ప కొత్తగా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టు లేదు, ఒక పని అంటే ఒక పని కూడా లేదు. నిన్న ఆయన నూతన సంవత్సర కానుక అంటున్నాడు. ఏది షామీర్పేట వరకు మెట్రో రైలు పొడిగింపు కానీ, మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడిగింపు కానీ అదంతా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే. జేబీఎస్ నుంచి తూమ్కుంట దాకా, అదేవిధంగా మన ప్యారడైజ్ నుంచి కండ్లకోయ దాకా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి కొంచెం ముందుకు పొడిగించి అటు మేడ్చల్ వరకు ఇటు షామీర్పేట వరకు పొడిగించి ఈయన నూతన సంవత్సర కానుక అటు దిక్కు నార్త్ సిటీ ప్రజలకు ఇచ్చినని చెప్పి డప్పు కొట్టుకుంటున్నాడు. 2 ఎలివేటెడ్ కారిడార్లు జేబీఎస్ నుంచి కానీ అదేవిధంగా ప్యారడైజ్ నుంచి కానీ గతంలో మా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు నేను పెద్దపల్లి ఎంపీ ఉన్నప్పటి నుంచే దానికి సంబంధించి నిర్ణయాలు జరిగి మేము రాజ్నాథ్ సింగ్ గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కలిసి మొత్తం ప్రయత్నాలన్నీ చేసి అప్పుడు మా వినోద్ కుమార్ గారు ఉండే వారి ఆధ్వర్యంలో మేము ఢిల్లీలో అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాల అనుమతులు వచ్చేటట్టు చేసినాం. మా గవర్నమెంట్ పోయే చివరికి అన్ని అనుమతులు వచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి శంకుస్థాపన స్టేజ్కి వచ్చింది. అది సరే గవర్నమెంట్ మారడం వల్ల అవకాశం ఆయనకు వచ్చింది, ఆయన కొబ్బరికాయ కొట్టి మొత్తం ఆయననే చేసిన అనేటటువంటి విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం. మళ్ళీ సంవత్సరం అయింది కొబ్బరికాయ కొట్టి తట్టెడు మట్టి కూడా తీసింది లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే 1,37,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టిండా? కేసీఆర్ గారి పరిపాలన అంటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనబడుతుంది, ఒక మిషన్ భగీరథ ప్రాజెక్టు కనబడుతుంది, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది, ఒక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కనబడుతుంది, ఒక యాదాద్రి గుడి కనబడుతుంది, సచివాలయం కనబడుతుంది, 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది, 46,000 చెరువులు పూడికలు తీసిన విధానం కనబడుతుంది. అదేవిధంగా బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు కానీ మిగతా కార్యక్రమాలు చేసినవి కనబడతాయి. 24 గంటలు ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇచ్చింది కనబడుతుంది. 150 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో ఎత్తనేది, దాంతోపాటు 1000కి పైగా గురుకులాలు కనబడతాయి. ఇన్ని నిర్ణయాలు, ఇన్ని కార్యక్రమాలు మా 10 ఏళ్ల పరిపాలనలో కనబడ్డాయి. మరి 1,37,000 కోట్ల అప్పులు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలం పరిపాలనలో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2,82,000 కోట్లు, 2,92,000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆ పైసలు ఎటువైనాయి, తెచ్చిన అప్పులు ఎటువైనాయి? వీటన్నిటి ఫలితంగా మరి మీరు చెప్పిన గృహజ్యోతి 200 యూనిట్లు రాలే, మీరు చెప్పిన 4,000 పెన్షన్ రాలే, మీరు చెప్పిన 15,000 రైతు భరోసా రాలే, మీరు చెప్పిన ప్రతి మహిళకు 2,500 రాలే, మీరు చెప్పిన ప్రతి 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ రాలే, ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు 5 లక్షలది రాలే.